ప్రైజ్ ద లార్డ్. మొదటివాడును కడవరి వారితో కూడా ఉండువాడును అయిన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కృపాక్షేమములు వెంటవచ్చునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్య భాగం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ప్రతిదినము ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు పరమునకు సిద్ధపడుచున్న యేసయ్య ఆరాధికులారా, ప్రస్తుతపు దినములలో అనేకులు ఆత్మీయులు కూడా దిగులు పడుచు ఉన్నారు. విచారము, చింత, వేదన, ఆవేదన, ఆక్రందనతో గుండె నిండి ఉన్న పరిస్థితులు మనము చూచుచున్నాం. దిగులు వలన ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోతూ, నలిగిపోతూ, విసిగిపోతూ, బ్రతుకులు వేసారిపోతూ ఉన్నారు. మరికొందరు మరణం వైపు పరిగెత్తి ఆత్మహత్యలకు పాల్పడుచు ఉన్నారు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు. నా యేసయ్య నిన్ను బలపరచబోవచున్నాడు. దిగులు పడకుము అని వాగ్దానము చేసినవాడు నీ దిగులు కొట్టివేసి సర్వశక్తిగల దేవుడు ఆయన. అనేక మంది జీవితాలలో వారు చేయుచున్న పనులలో సారము లేక, అనగా ఆశీర్వాదము చవిచూడక, ఏది చేసినా కలిసి రాక, పూనుకొనిన సర్వ ప్రయత్నములు సఫలము కాక విఫలమై నిస్సారమై దిగులు చెందుతూ ఉన్నారు. భయపడకుము, దిగులు పడకుము. నీవు చేయు సర్వ ప్రయత్నములలో నా దేవుడు నిన్ను బలపరిచి సర్వ విషయములో నీకు మేలు, సమృద్ధి, ఆశీర్వాదం, సారము అనుగ్రహించును. మరికొందరు సమాధానము లేని కారణము చేత, భీతి చేత, దిగులు చేత జనులు కేకలు వేయుచున్నారు. నిజమే, అనేక మంది జీవిత పయనములో మనశ్శాంతి కరువై, సమాధానం లేనివారై కుటుంబ జీవితం పతనమగుచున్నది. నిరుద్యోగ సమస్య, అనారోగ్యపు సమస్య, ఆర్థిక సమస్య, ఇలాగా అనేక మంది అసమాధానపు స్థితిలో నిలిచి దిగులు పడుతూ ఉన్నారు. నా యేసయ్య నిన్ను బలపరిచి నది వలె సమాధానమును పారజేసి సరిహద్దులలో సమాధానము నిలిపి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ హృదయమునకు తలంపులకు కావలి కాయునట్లుగా చేసి నీ దిగులును పోగొట్టునుగాక. నీ నోటి నిండా నవ్వు ఉండునుగాక, నీ హృదయం ఉల్లసించునుగాక. మరికొందరిలో మరణ భయము చేత దిగులు, వణుకు పుట్టుచున్నవి. కంటికి కనబడే కార్యాలు, చెవికి వినబడుచున్న కార్యములు గుండెల్లో మరణ భయము పుట్టించి వణికింప చేయుచున్నవి. భయపడుకునేస్తమా, నా యేసయ్య మరణపు ముళ్ళు విరిచి ఉన్నాడు. నీలో మరణ భయము పుట్టించే అపవాది బలమును నిర్మూలము చేసి నిన్ను ధైర్యపరచును. మనుషులు పెట్టు నిందకు భయపడి వారి దూషణ మాటలకు దిగులు పడుచున్నావా? ఏదో వదంతి విని హృదయములో దిగులు పుట్టుచున్నదా? దిగులు పడకు. నా యేసునాథుడు అన్ని విషయములలో నిన్ను బలపరిచి నిన్ను హృదయ ఆనందముతో కేకలు వేయునట్లుగా చేయబోచు ఉన్నాడు. నీ దిగులు, విచారమును కొట్టివేయబోతున్నాడు. విశ్వసించు, నా దేవుని కార్యములు మీరు చూచెదరుగాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మరొక్కసారి మీ పాద సన్నిధిలో నిలిచి మీ జీవపు మాట చేత జీవింపబడ్డానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. ప్రజల యొక్క హృదయం స్థితిని, మానసిక స్థితిని, శారీరక ఆత్మీయ స్థితిని బాగుగా ఎరిగి ఉన్న దేవుడు, దిగులుతో ఉన్న నీ ప్రజలకు ప్రభువా ఆదరణ, ఓదార్పు కలుగునట్లుగా దిగులు పడకము నేను బలపరుతును అని వాగ్దానం చేసి ఉన్నారు. నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో దిగులుతో ఉన్నారో వారి దిగులు అంతటిని కొట్టివేసి హృదయానందముతో కేకలు వేయునట్లుగా, హృదయం ఉల్లసించున్నట్లుగా ఓకిమించిన ఘనకార్యములు చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దిగులు లేకుండా ఉండునట్లుగా నా యేసు నాథుడు బలపరచునుగాక. God bless you.